హలో ఎవ్రీవన్, వినాయక చవితి సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. యాక్చువల్గా నిన్నటితో అయితే కోర్స్ ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి. సో వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఈ ఆఫర్ అయితే ఇంకా ఉంటుందండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 299K అప్ టు మెయిన్స్ వరకు మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF ఉంటుంది. కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయితే ఇందులో మీకు అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, చాలా చాలా యూస్ఫుల్ అండి. ఏ విధంగా తీసుకోవాలి? ముందు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి RK ట్యూటోరియల్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. జస్ట్ 299 అండి. మీకు ఎక్సలెంట్ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశం ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియని వారికి ఈ ఆఫర్ని తెలియచేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు RK ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో గైస్, మరి ఎగ్జామ్కి టైం అయితే దగ్గర పడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ని మరి హార్డ్ వర్క్ అయితే తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడమే. ఓకేనా, తర్వాత మెయిన్స్కి టైం ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ పైన ఎక్కువ అందరూ దృష్టి సారించండి. డైలీ 5 to 8 hours అయితే తప్పకుండా చదవండి. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. ఆఫ్టర్ 7 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఓకే, ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. కణమనున్నది జీవి యొక్క ఏ రకమైన ప్రమాణము? కణము ఏంటండి? ఆప్షన్ 3 నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మన దేశంలో మొదటిసారిగా 2011లో ఎక్కడ సౌరశక్తి కేంద్రమును ఏర్పాటు చేశారు? సౌరశక్తి కేంద్రము ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడము జరిగింది మొట్టమొదటి సౌరశక్తి కేంద్రము. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపిక చేయబడిన సోలార్ పట్టణం ఏది? క్రింది వాటిలో సోలార్ పట్టణము. ఆన్సర్ ఆప్షన్ 3 విజయవాడ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాలో బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగించే మొక్కలు ఏవి? బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగించే మొక్కలు. ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2 జట్రోఫా కర్కస్ మరియు పొంగామియా పిన్నేటా అనేటువంటి మొక్కలను వీటి నుండి బయోడీజిల్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వానపాములో ఉదర రక్తనాళం యొక్క స్థానం ఏంటి? వానపాములో ఉదర రక్తనాళం యొక్క స్థానము. ఆన్సర్ ఆహారనాళం దిగువన ఉంటుంది. సో గైస్, మీ అందరికీ జీకే క్వశ్చన్ అండి. మరి ఈరోజు ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. జీవ ప్రపంచంలో, ఓకేనా, జీవ ప్రపంచంలో బ్లూ కలర్ బ్లడ్, ఓకేనా, బ్లూ కలర్ రక్తము, ఓకేనా, బ్లూ కలర్ బ్లడ్ కలిగినటువంటి జీవి పేరేంటి? ఓకేనా, కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. బ్లూ కలర్ బ్లడ్ కలిగినటువంటి జీవి పేరేంటి? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచండి. మీకు తెలియకపోతే తప్పకుండా అయినా కూడా కామెంట్ చేయండి. బ్లూ కలర్ బ్లడ్ క్రియేచర్ అని కామెంట్ పెట్టని చెప్తాను ఆన్సర్. ఓకే, బొద్దింకలో రక్తాన్ని హృదయంలోనికి పంపడానికి సహాయపడేవి ఏంటి? ఆప్షన్ 3 పక్షాకార కండరాలు. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపము పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతుంది? ఏం విటమిన్ అండి? ఆన్సర్ టోకోఫెరాల్. టోకోఫెరాల్ అనేది మరి వంధ్యత్వానికి కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. క్వశ్చన్ చూద్దాము. హృదయానికి ఆమ్లజని సహిత రక్తాన్ని తెచ్చేవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పుపుస సిర. నెక్స్ట్ వన్, ప్రతి జనకాలు A, B అంటే A మరియు Bలు రెండు లేని రక్తవర్గం ఏంటి? ప్రతి జనకాలు A మరియు B రెండు కూడా లేనటువంటి రక్తవర్గం ఏంటండి?
ఆన్సర్ ఆప్షన్ 1 ఓ బ్లడ్ గ్రూప్. అందుకే ఓని మనం ఏమంటాము, విశ్వదాత అంటామండి, విశ్వదాత. ఓకే, నెక్స్ట్ వన్ యూనివర్సల్ డోనర్. మన దేశంలో RH+ కారకం గల వ్యక్తుల శాతం ఎంత? RH కారకం గల వ్యక్తుల శాతము ఎంత అండి? ఆన్సర్ ఆప్షన్ 2 93% ఉంటారండి మన దేశంలో. నెక్స్ట్, మూత్రపిండం వైపు ఉండే మూత్రనాళము పూర్వాంతము ఏంటి? మూత్రపిండం వైపు ఉండే మూత్రనాళం యొక్క పూర్వాంతము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ద్రోణి అండి. ఓకే, ద్రోణి. నెక్స్ట్, మానవునిలో నత్రజని అంత్య పదార్థం ఏంటి? నత్రజని అంత్య పదార్థము ఆన్సర్ ఆప్షన్ 2 అండి, యూరియా అండి. ఓకే, యూరియా. నెక్స్ట్, మొక్కలలో నీటి నష్టంను తగ్గించే హార్మోన్ ఏంటి? మొక్కలలో నీటి నష్టంను తగ్గించే హార్మోన్ ఏంటి మరి అది? ఆప్షన్ 3 అబ్సిసిక్ ఆమ్లము, ఏబి అంటారు, అబ్సిసిక్ ఆమ్లము. నెక్స్ట్, గాలి తగలగానే మండే స్వభావం ఉన్న మూలకం ఏంటి? గాలి తగలగానే మండే స్వభావం ఉన్న మూలకము ఆన్సర్ ఆప్షన్ 2 పాస్పరస్. ఓకే, పాస్పరస్. నెక్స్ట్ వన్, అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది? అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకము ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్లోరిన్ అండి, ఫ్లోరిన్. నెక్స్ట్ వన్, అత్యంత మృదువైన లోహము క్రింది వాటిలో ఏది? అత్యంత మృదువైనది ఆన్సర్ 131 ఆప్షన్ 3 అండి, సిసిఎం. ఓకే, సిసిఎం. నెక్స్ట్, నిశ్చితం ఏ తర్వాత కారణము ఆర్. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి, క్షారాలను ముట్టుకుంటే మృదువుగా, సబ్బును తాకినట్లుగా ఉంటాయి. మరి ఏవి సరైనవండి ఇందులో? 132 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏ మరియు ఆర్లు రెండు సరైనవి, కానీ ఏ అనేది ఆర్కు సరైన వివరణ కాదు. రెండు వేరువేరుగా సరైనవే, కలిపి ఒకదానితో ఒకటి సంబంధము లేదు. నెక్స్ట్, తేమ ఉన్నప్పుడు కాల్షియం కార్బోనేట్ నుండి విడుదలయ్యే వాయువు ఏది? తేమ ఉన్నప్పుడు కాల్షియం కార్బోనేట్ నుండి విడుదలయ్యే వాయువు ఆన్సర్ ఆప్షన్ 2 ఎసిటిలిన్ వాయువు. ఓకే, ఎసిటిలిన్ వాయువు. నెక్స్ట్, తల్లిలో క్షీర గ్రంథుల నుంచి పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏంటి? 34 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లాక్టోజెనిక్ హార్మోన్, లాక్టోజెనిక్ హార్మోన్. నెక్స్ట్, మనిషి రక్తం యొక్క pH విలువ ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనిషి రక్తం యొక్క pH విలువ ఆన్సర్ ఆప్షన్ 3 7.4 అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్, మానవుడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మూలకం ఏంటి? మానవుడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మూలకం ఆన్సర్ ఆప్షన్ 3 మాంగనీస్. ఓకే, మాంగనీస్. చూద్దాము, నిశ్చితము కారణము. కార్బన్ మోనాక్సైడ్ దహనశీలి వాయువు. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ దహనశీలి కాదు, దోహదకారి కాదు. మరేంటి క్రింది వాటిలో సరైనది? 137 ఆప్షన్ 2 అండి, ఏ మరియు ఆర్ రెండూ సరైనవి, కానీ ఏ అనేది ఆర్కు సరైన వివరణ కాదు. కార్బన్ మోనాక్సైడ్ దహనశీలి కాదండి, మంటలను ఆర్పడానికి ఉపయోగిస్తారా? సిఓని, కార్బన్ మోనాక్సైడ్ని ఉపయోగించారు, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగిస్తారు. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ దహనశీలి కాదు, దోహదకారి కూడా కాదు. రెండు కూడా సరైనవే, కానీ ఒకదానికొకటి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అయోడిన్తో కూడిన హార్మోన్ క్రింది వాటిలో ఏది? అయోడిన్తో కూడినటువంటి హార్మోన్ ఏంటండి? థైరాక్సిన్. ఓకే, థైరాక్సిన్. నెక్స్ట్, రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు అనగా ఏంటి? రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు ఆన్సర్ ఆప్షన్ 3 డిఎన్ఏను ముక్కలుగా చేసేటువంటి ఎంజైమ్లే రిస్ట్రిక్షన్స్ హార్మోన్స్ అంటారు, ఎంజైమ్స్ అంటారు. నెక్స్ట్, డిఎన్ఏ ఉండడం వల్ల మైటోకాండ్రియాలను క్రింది విధంగా పిలుస్తారు. డిఎన్ఏ ఉండడం వల్ల మైటోకాండ్రియాలలో ఏముంటుంది? డిఎన్ఏ. అందుకే వీటిని ఏమంటారు? కణశక్తి భాండాగారం అంటారు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్గా పిలుస్తారు. నెక్స్ట్ వన్,
ఏ కాంతిలో కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరుగుతుంది? ఎలాంటి కాంతిలో అండి? ఆప్షన్ 1 అరుణ కాంతి అంటే ఎర్రటి కాంతిలో. నెక్స్ట్, జీవులలో జరిగే క్రింది ఏ చర్య ఉష్ణమూచక చర్యకు ఉదాహరణ? 142 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శ్వాసక్రియ. ఓకే, శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ భూగర్భ కాండంలో కన్నులు అనబడే నిర్మాణం ఉండి ఆ భాగాల నుంచి కొత్త ముక్కలు ఏర్పడతాయి? దేని నుంచి అండి? ఆప్షన్ 3 బంగాళదుంప. నెక్స్ట్, ఏ మొక్కల ఫలాలు గుళికలుగా ఉండి పగిలి విత్తనాలు వెదజల్లబడతాయి? ఏ ఫలాలలో అండి మరి గుళికలుగా ఉండి ఫలాలు గుళికలుగా ఉండి పగిలి విత్తనాలు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బెండ మరియు ఆముదము. ఓకే, బెండ మరియు ఆముదము ఈ రకానికి చెందుతాయి. నెక్స్ట్, ఆమ్ల వర్షానికి కారణమయ్యే ముఖ్యమైన వాయువు ఏంటండి? ఆప్షన్ 1 సల్ఫర్ డైఆక్సైడ్. హోమోసేపియన్లలో సేపియన్లు అనే పదం దేన్ని సూచిస్తుంది? సేపియన్స్. ఆన్సర్ ఆప్షన్ 4 జాతి. ఓకే, మనమంతా కూడా హోమోసేపియన్సేనండి. నెక్స్ట్, ఏ జీవులు సిద్ధబీజాలను ఎరుపు లేదా నలుపు రంగులో ఏర్పరిచి వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి? 147 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, శిలీంధ్రాలు. ఓకే, శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్, మొక్కలలో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోన్ క్రింది భాగాలలో ఎక్కువగా ఉంటుంది? మొక్కలలో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోన్ క్రింది భాగాలలో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సుప్తా వ్యవస్థలో ఉన్నటువంటి విత్తనాలలో. నెక్స్ట్, పెట్రోలియాలోని సాధారణ అనుఘటకాలను వేరు చేసే ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 3 అండి, అంశిక స్వేదనం. నెక్స్ట్ వన్, ఎసిటిన్ ఆమ్ల విలీన ద్రావణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 వెనిగర్ అంటాము. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. సో మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ని ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.